ఇష్యూ వచ్చినట్టుగా అయితే కనపడుతుంది. ఇక సిపి సజ్జనార్ నేతృత్వంలో మొత్తం 9 సంస్థలపై అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మహిళా ఐఏఎస్ ఆఫీసర్ను కించపరిచేలా కథనాలు ప్రసారం చేశారంటూ కూడా ఎన్టీవీ ఆఫీస్పై అయితే కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అభియోగానికి సంబంధించి ఎన్టీవీకి చెందిన 3 జర్నలిస్టులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. సంస్థ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్తో పాటు సీఎంఓ వార్తలు కవర్ చేసే సీనియర్ రిపోర్టర్ పరిపూర్ణచారి, సెక్రటేరియట్ న్యూస్ కవర్ చేసే సుధీర్ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల సుదీర్ఘ విచారణ తర్వాత వారిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు పోలీసులు. ఇక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ను కించపరిచేలా కథనాలు ప్రసారం చేశారంటూ ఐఏఎస్ అధికారుల సంఘం తరపున జయేష్ రంజన్ ఫిర్యాదు ఆధారంగా సిట్ ఏర్పాటైంది. సజ్జనార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే సజ్జనార్ కూడా ట్వీట్ చేశారు. సో స్వామి ఐఎమ్ ఆడిబుల్, నా వాయిస్ మీకు రీచ్ అవుతుందా? ఎన్టీవీ కార్యాలయంలో కంటిన్యూ స్వామి. వంశీ ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు పూర్తయ్యాయి. సిసిఎస్ వచ్చిన అధికారులంతా కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మరోసారి వస్తారని చెప్పేసి కూడా సమాచారం ఉండడంతో కూడా ఇక్కడ ఉద్యోగులంతా కూడా బయట నిలబడి వేచి చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇందులో ఐఏఎస్ అధికారుల ఆ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కథనాలు ప్రచారం చేశారని చెప్పేసి ఐఏఎస్ అధికారుల సంఘం నుంచి ఆ కార్యదర్శి జయేష్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిసిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని సిట్ని కూడా ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తుంది. దాదాపుగా ఇందులో 9 సంస్థలకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, దాదాపు 30 మందికి పైగా హ్యాండ్లర్స్ని గుర్తించి ఎవరెవరు అధికారులకు సంబంధించి ప్రధానంగా ఇందులో సివిల్ సర్వీసెస్ మహిళా అధికారుల వ్యక్తిత్వాన్ని అననం కింద కథనాలు ప్రసారం చేశారని చెప్పేసి ఇందులో ప్రధానంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ఐఏఎస్ అధికారుల సంఘం నుంచి అధ్యక్షులు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అదేవిధంగా సెక్రటరీ జయేష్ రంజన్ పేరు మీద ఒక లేఖత బయటకు వచ్చింది. ఆ తర్వాత జయేష్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మీదకే కేసు నమోదు చేసుకొని దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న ఇందులో విచారణలో భాగంగా ఇప్పటికే ఎన్టీవీ కార్యాలయంలో 2 సార్లు సోదాలు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా యాజమాన్యం, ఎడిటర్సు, రిపోర్టర్సు, యాంకర్స్ అందరి పేర్లు కూడా ఇందులో ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. దానికి అనుగుణంగానే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 3 ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ని, ఒకవైపు సీఎంఓ వ్యవహారాలు చూసే పరిపూర్ణచారిని, సెక్రటరీ వ్యవహారాలు చూసేటువంటి సుధీర్ని, 3 కూడా నిన్న రాత్రే అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సిసిఎస్ కార్యాలయంలో విచారణ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో వారికి సంబంధించి అరెస్ట్ చూపించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఈ కేసు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ సిట్టును ఏదైతే లీడ్ చేస్తున్నారో హైదరాబాద్ సిపి సజ్జనారు ఇప్పటికే ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇందులో కొన్ని కీలక అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఒకవైపు జర్నలిస్ట్ సంఘాలు ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో అరెస్టుల విషయంలో మాట్లాడుతున్నప్పటికీ కూడా సజ్జనారు స్పందించి మహిళా అధికారులకు కావచ్చు, మహిళా ఉద్యోగులకు కావచ్చు బాసటగా నిలిచి మాట్లాడడం జరిగింది. ఇందులో ప్రజా జీవితంలో ఉన్న కావచ్చు, స్త్రీ అయినా, ప్రభుత్వ ఉద్యోగం అయినా, ప్రైవేట్ రంగంలో అయినా సరే ఎవరైనా ఎక్స్పర్ట్స్ అయినటువంటి మహిళలకు ఇప్పటికే వాళ్ళు వివిధ రంగాలు రాణిస్తున్నారు. ఒకవైపు అవకాశాలు సగమైనటువంటి మహిళల్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ కథనాల్లో కావచ్చు ఇలా కించపరచడం విమర్శ కాదు, ఇది ఒక క్రూరత్వం, ఇది అమోయోగ్యమైనటువంటి విషయం కాదని చెప్పేసి ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒకవైపు తన ఆలోచనలు పంచుకున్నారు. దీన్ని అందరూ నిస్సంకోచంగా ఖండించాలని చెప్పేసి ఒకవైపు సజ్జనార్ ట్వీట్ చేయడం జరిగింది. ఇందులో మహిళలు ఇప్పటికే పరిపాలనలో, పోలీసింగ్ లో, సైన్స్ లో, ప్రజా జీవితంలో, మీడియా రంగంలో అన్ని రంగాల్లో నాయకత్వం వహిస్తున్నారు. మనం బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వామి, మొత్తంగా చూస్తున్నాం సజ్జనార్ అయితే ఒక కోట్ చేస్తూ కూడా, అంటే మహిళలను ఏ విధంగా గౌరవించాలి, మహిళలు ఏ ఏ రంగాల్లో ముందుకు వెళుతున్నారు, మహిళల ప్రాముఖ్యత గురించి కూడా గొప్పగా చెప్పిన పరిస్థితి. సో మొత్తంగా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయా ఏంటి అసలు? అంటే ప్రధానంగా ఒకవైపు ప్రజా ప్రయోజనమైనటువంటి వార్తలు రాయడం వేరు, ఒకవైపు ఇందులో ప్రధానంగా ప్రభుత్వం కూడా చూస్తున్నది ఏంటంటే కూడా అధికారులు, ఒకవైపు సివిల్ సర్వీస్ అధికారులంతా కూడా ఈ విషయంలో కొంత సీరియస్గా ఉన్నారు. వారంతా మహిళా అధికారులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమకు జరుగుతున్నటువంటి ఈ అపవాదుల విషయంలో కొంత సీరియస్గానే ముఖ్యమంత్రికి చెప్పినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో పనిచేయలేకపోతున్నాము, ఇలాంటి విషయంలో ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోలేకపోతే రానున్న రోజుల్లో ఒక్కొక్కరిగా లక్ష్యం చేసుకుని రాసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజా జీవితంలో కావచ్చు, ప్రభుత్వ పరిపాలన విభాగంలో ఉన్నటువంటి అధికారులు, వ్యక్తులు మహిళల్ని ఇలా చేయడం సరికాదని చెప్పేసి కూడా వారంతా భావిస్తున్నారు. అందులో భాగంగానే మనం చూస్తున్నాం, ఎత్ర నార్యంతు పూజతే రమంతే తత్ర దేవత అని చెప్పేసి ఏదైతే సజ్జనార్ కోట్ చేశారు, ఎక్కడైతే మహిళల్ని వైపు గౌరవం అందుకుంటారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి గతంలో మనం ఏదైతే కోట్ పురాణ కాలం చేస్తున్నామో దాన్ని ఆయన ప్రధానంగా కోట్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఈ సిట్ను ఆయన లీడ్ చేస్తున్నారు. ఒకవైపు సిసిఎస్లో ఇప్పటికే 8 మందితో కూడినటువంటి బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే డీజీపీ
శివధర్ రెడ్డి ఇప్పటికే నిన్ననే దీన్ని ప్రకటించారు. ఆ మేరకు విచారణ కూడా కొనసాగుతుంది. నిన్న పలుమార్లు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా పలు సంస్థలకు సంబంధించి చాలా సంస్థలకు దాదాపు 9 సంస్థలకు నోటీసులు ఇచ్చారు. ఇందులో దాదాపు 32 మంది హ్యాండిలర్స్ని గుర్తించారు. ఇందులో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఒకవైపు సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ఉన్నారు, మరోవైపు ఇటు కొన్ని ప్రధానమైనటువంటి శాటిలైట్ ఛానల్స్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మీదనే ఇప్పుడు ప్రభుత్వం అత్యంత సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ముగ్గురు వైపు రిపోర్టర్లు ఇన్పుట్ ఉన్నటువంటి దొంతు రమేష్ని, పరిపూర్ణాచారిని, సుధీర్ని, ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఈ వార్తా కథనం ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి, దీనికి సంబంధించి ఎడిటింగ్ ఎక్కడ చేశారు, దీనికి సంబంధించిన పూర్తి స్థాయిగా ఎడిటోరియల్ బోర్డు వరకు అన్ని రకాల విషయాల్ని పూర్తి స్థాయిగా విచారించడం కోసం సిసిఎస్ అధికారులు ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు కీలక ఆధారాలు కూడా సేకరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిన్న వచ్చిపోయారు. నిన్న ఈ వార్తను ఒకవైపు చదివినటువంటి యాంకరు ఒకవైపు దేవికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు సీఓ కావచ్చు, చీఫ్ ఎడిటర్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అన్ని కోణాల్లో కూడా పోలీసులు దీన్ని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి వార్తల సందర్భంగా ఒకవైపు చర్చలు కొనసాగున్నప్పుడు కూడా ఇటీవల కాలంలో చాలా మంది ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, బయట కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఇలా ఒకవైపు బూతులు మాట్లాడుకోవడం ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక వ్యక్తిత్వంలోకి తొంగి చూసి వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వార్తలు ప్రసారం చేయడం సరికాదని చెప్పేసి కూడా ఇప్పుడు పోలీసు అధికారుల సంఘం కావచ్చు, మరోవైపు ఇటు ఐఏఎస్ అధికారుల సంఘం కావచ్చు, ఇటు ఐపీఎస్ అధికారుల సంఘం అందరూ కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ ఇప్పటికే ఉద్యోగ సంఘాలను కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదు చేశాయి. ఇటు ఐఏఎస్ అధికారుల సంఘం నుంచి కార్యదర్శి జేఎస్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని కంప్లైంట్ తీసుకొని దీనికి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ విచారణ మరింత ముందుకు పోయే అవకాశం కనబడుతుంది. ఈ వార్తకు సంబంధించినటువంటి సోర్స్ ఏంటి, దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటి, ఎందుకు ఇలా అధికారులకు సంబంధించిన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మీరు ఏ విధంగా వార్తలు ప్రచారం చేశారన్న కోణంలో ఇప్పుడు విచారణ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఎఫ్ఐఆర్లో ఇందులో మిగతా ఛానల్కి సంబంధించి కొంత రిపోర్టర్స్, ఎడిటర్స్, యాంకర్స్ పేరు మాత్రమే కోట్ చేశారు తప్ప ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మేనేజ్మెంట్ను ఎఫ్ఐఆర్లో ప్రధానంగా ఫస్ట్లో ఏవన్గానే ఎన్టీవీ మేనేజ్మెంటు, ఎడిటర్స్, యాంకర్స్, రిపోర్టర్స్ పేరును ప్రధానంగా ప్రస్తావించడంతోనే ఇక్కడ ఈ వార్త ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ జరిగింది. దీంతో అంతవరకు కొన్ని సోషల్ మీడియాలో అక్కడెక్కడ హ్యాండిలర్స్లో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కూడా కొంత నాన్ సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఒక్కసారిగా అధికారులు అంతా కూడా ఎన్టీవీలో వార్త ప్రచారం అయిన తర్వాతనే సీరియస్నెస్ పెరిగి వీళ్ళంతా కూడా వీళ్ళు చేసినటువంటి వార్త పైన సర్వత్రా విమర్శలు ఏర్పడి ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచించి పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా సిట్టును ఏర్పాటు చేసి ఇందులో ఒకవైపు అధికారులు కావచ్చు అనేక కొనాల్లో ఈ వ్యక్తిత్వ అనాలకు సంబంధించిన కథనాల ప్రసారం పైన ఇప్పుడు ప్రత్యేక సిట్టును ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇంకా చాలా సంబంధించిన విచారాలు బయటకు రావాల్సి ఉన్నది. వంశీ స్వామి ప్లీజ్ హోల్డ్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సర్వేశ్వర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఎస్పీ, మనకు ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మొత్తంగా ఒక వార్త రాసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఆ కథనాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. అందులోనూ మహిళలకు సంబంధించి ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో ఎక్కడైనా వార్తను ప్రసారం చేసేటప్పుడు అక్కడ అంశానికి సంబంధించి వార్తను ప్రసారం చేయాలి, కానీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం అనేది ఎవరు కూడా ఎక్కడా కూడా సమర్థించరు. సో ఏంటి అసలు ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ఎవరి వినే రాయాలనుకో వార్త రాయాలనుకో సబ్స్టాన్స్ ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ కూడా ఇయర్స్ ఎవిడెన్స్ లాగా రాస్తే అల్టిమేట్ గా రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అంటే చిన్నపిల్లలు కాదు కదా, ఆయన ఒక మంత్రి స్టేజ్ లో కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు, వ్యవహారాల విషయంలో మాట్లాడుతున్నారు, శాలరీ మాట్లాడారు, 11 అర్జెంట్ ఉంటే ఎప్పుడైనా మాట్లాడుతుంటే మాత్రం తప్పుగా మిస్అండర్స్టాండింగ్. అప్పుడు ఒకవేళ ఆమె కంప్లైంట్ చేసి ఉంటే మినిస్టర్ లేబుల్ అక్కడ లేదు కదా, మానసికంగా ఆమె చిత్రింపులు పడుతుంది, మినిస్టర్ గారు మానసికంగా చిత్రింపులు పడుతున్నాడు. ఇది వేగ్ న్యూస్ రాసేటప్పుడు చాలా ఆలోచించాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అందరికి ఉంటుంది, కానీ దానికి లిమిట్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఆల్సో లిమిట్స్. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ఏ వార్త రాయడానికి మీరు ఏదో అందుకు వాళ్ళు రాసిందంటే ఎవిడెన్స్, సబ్స్టాన్స్ ఎవిడెన్స్ ఉండాలి, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ అది రిటర్న్ ఎవిడెన్స్ కానీ ఏదైనా ఉండాలి. అది లేకుండా రాస్తే మాత్రం ఇట్లే కేసు రిజిస్టర్ చేస్తారు, అది చేస్తారు, రిమైండ్ చేస్తారు. వాళ్ళు రాసిన దానికి వాళ్ళు గ్రేట్ ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ లా. అది గురించి ఆలోచించాలి. మన రిపోర్టర్ బ్రదర్స్ కూడా వాళ్ళకి ఏ ముట్ట వచ్చింది, ఎందుకు రాయాల్సి వచ్చిందంటే వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఎవరో చెప్పినని రాస్తే అది వేగ అవుతుంది, వేగానికి ఇట్లా ఇదవుతుంది. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇటువంటి కూడా ఒకటి ఉంటే ఒకటి రాస్తారు, లేదు ఒకటి రాస్తారు, 2 రాస్తారు, అన్ని ఊహించి రాస్తారు. ఒకసారి రాసినాక అయిపోతారు, కేసు ఏమైతే ఫీలింగ్ లో పోయి రాస్తారు. కానీ యాక్షన్ తీసుకొని కాలం వచ్చినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. మీరు బాగా ఆలోచించండి. ఏసీబీ కేసులో కూడా 5 రూపాయలు దొరికితే 5 లక్షలు అంటారు, 5 కోట్లు అంటారు, వేగ్ న్యూస్ రాస్తారు.
అంటే ఆయన ఆల్రెడీ బాధపడుతున్నా చెప్పించుకోవాలని పోలేదు కదా. అందుకొరకు బ్రదర్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సబ్స్టాన్స్ ఎవిడెన్స్ ఉండాలి. ఆర్టికల్ 92 వరకు అదే లిబర్టీ ఉంటుంది, ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొని రాయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మీకు చాలా సుదీర్ఘ అనుభవం ఉంది. మీ సర్వీస్ లో ఇటువంటి కేసులు ఏమైనా చూసారా? సో ఏంటి అసలు అంటే అప్పుడు జర్నలిజానికి ఇప్పుడు జర్నలిజానికి ఏమైనా మార్పు వచ్చిందా? ఏం చెప్పదలుచుకున్నారు? నా అట్లే ఉంది కదా, నా యాక్షన్ తీసుకోవడం నా సేమ్. నేను ఒకసారి హుజూర్నగర్ పోయినప్పుడు ఇది రిపోర్టర్స్ కలిసి సెంట్రీకి రాశారు, కంప్లైంట్ చేసి ప్రాసిక్యూట్ చేసినాం. అప్పుడు మళ్ళీ సార్ తెలియక రాశారు సరేనని మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసినా మళ్ళీ నేనంటే మాకు అడగండి చెప్తాము, అవునా కాదని చెప్పాలి. లేకుంటే మాకు నీ న్యూస్ వచ్చింది మీ ఒపీనియన్ అడగలే కదా. అది ట్రోలింగ్ అయిపోయి లాస్ట్కు నాకు చావుకున్న విరక్తి వచ్చింది, నేను చచ్చిపోవాలనుకుంటున్నా, చంపండి అని ఒక మంత్రి గారు అంటున్నాడు. అది కరెక్ట్. ఎట్లా ఆయన మానసికంగా ఎంత బాధపడ్డారో ఎట్లా చెప్పగలుగుతాం? అది వ్యక్తిగత వివరాలు తీసుకుంటే రాయడానికి లేదు కదనే. సమాజానికి బిడ్జ్ రోల్ ఉండాలి మీడియా, ఏ మీడియా అయినా సరే. బిడ్జ్ రోల్ పోయి మానిటర్ రోల్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా. అడిగేది ఆయన మిగిలిన ఆరోపణలు వస్తుంది, ఏంటంటే మీ ఒపీనియన్ అంటే కాదంటే రాయాల్సిన అవసరం లేదు, అవునంటే ఆయన ఏదో చెప్తున్నాయి. ఓటి అఫీషియల్స్ కదా, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చిన్న సర్వీస్ కాదు కదా. ఒక మహిళను సిద్ధపడ్డ అక్కడ రాస్తే ఒక మంత్రి స్టేట్ మంత్రి ఉన్నప్పుడు రాయడం లేదు. ఒక నిజమై ఉండి కరెక్ట్ అయి ఉండి డాక్యుమెంటరీ కానీ వేరే ఎవిడెన్స్ ఏమైనా ఉంటే రాసిందంటే దేర్ మస్ట్ బి సమ్ మీనింగ్, దే హావ్ టు ప్రొడ్యూస్ దట్ ఎవిడెన్స్. ఇప్పుడు చూడు, అదే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కంపెనీ ఇప్పుడు ఎవరు తప్పదండి రిమాండ్ చేసినట్టు ఎవిడెన్స్ అన్నట్టు, ఎవిడెన్స్ లేదన్నట్టు అర్థం మీనింగ్. మళ్ళీ రిమాండ్ అయిపోయి జైలుకి పోతారు, జైలుకి వచ్చి ఛార్జ్ చేస్తారా సేమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎండెడ్ ఇంటూ కన్విక్షన్. ఆ రోజు ఒక మంత్రి ఏడుస్తున్నాడు అండి, నాకు బాధ పెట్టిండు, అందులో నీళ్ళు వస్తున్నాయి, అపాయింట్ కరెక్ట్. అంటే మంత్రి అంటే ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్ ఉండదు, వాళ్ళు వేరే ఉండరు కదా బ్రదర్. అప్పుడు ఆలోచించాలి మన ప్రెస్ పేపర్లు కూడా, ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ ఆలోచించి కరెక్ట్ ఎంతవరకు జెన్యూన్ ఎంతవరకు రాయాలి. ఇప్పుడు వేపే రాసి అప్రతిష్ట పాల్చేయడం మూలంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి, రాయద్దు. మంత్రి గారు బాధపడి టీవీలో చూసినా మేము చూసాం, యూట్యూబ్ లో చాలా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. వారి కొడుకుని పోగొట్టుకున్న కొడుకుని తలుచుకొని కూడా బాధపడిన సందర్భం. అది ఎప్పుడు నీకు అప్పుడైనా చచ్చిపోయినా నీకు అంత ఇష్టం లేదు, నన్ను చంపేయండి కూడా అన్నాడు, విజయ్ పెట్టి చంపండి అన్నాడు. అంటే మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ బాధపడ్డాడు, మనకి బయటకు రాలే కదా. ఖచ్చితంగా భర్త గిరితో ఏం కొట్లాడలేదు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు కదా. కొబ్బరి నాశనం అయిపోతుంది. అందులోనూ సర్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడిప్పుడే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తున్న పరిస్థితి. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఉన్నతమైన ఉద్యోగాలతో పాటు ఇటు ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నత బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశానికి రాష్ట్రానికి పేరు తెస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అవును అది గమనించాలి బ్రదర్. ఇప్పుడు ఓవర్ ఎంత రాదు దానికి ఎవరు ఉండరా? ఎవరంటే వాళ్ళు రిమాండ్ అయినప్పుడు రిమాండ్ పెట్టినప్పుడు చెప్పాలి, మ్యాజిస్ట్రేట్ ఇట్ నాట్ మై పర్సనల్ ఒపీనియన్ అండి, సంబడి వాజ్ అఫెక్టెడ్ అని వాళ్ళ నేమ్ రికార్డ్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ అవుతారు కదా. మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు 14 days రిమాండ్ అని రాస్తారు. రాసినప్పుడు చెప్పాలి వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ అంటే, లేదు సార్ వీఆర్ ఇన్నోసెంట్ పర్సన్, అఫెక్టెడ్ సంబడి అఫెక్ట్ చేసినందుకు మేము చెప్పాల్సిన పడితే ఫర్ అవర్ సర్వైవ్ అని చెప్పి ఉంటే అది దేని మస్ట్ బి సమ్ అవుతుంది. ఏం చెప్పకుండా పోయిననుకో యాక్సెప్టెడ్ క్రైమ్. అది అందుకొరకు ఇతరులకు విజ్ఞప్తి, ఇలాంటి వార్తలు ఎప్పుడు రాసేవాడు ఒకటి ఫస్ట్ ఆలోచించాలి. ఎందుకంటే మీరు రోజు ఏసీపీ కేసులో కూడా కొద్ది వెళ్తున్న నిజాలు, బాయిల కప్పలు పట్టినాం, ఊళ్ళో చేపలు పట్టినాం, పందులు పట్టినాం అని రాస్తారు. అది ఏముంటాయండి, 500 కోట్లు రాస్తే 50 కోట్ల రూపాయలు 500 కోట్లు రాస్తే పబ్లిసిటీ అయితే దాని ఇంపాక్ట్ ఏమంటే దీని మీద పడుతుంది. క్లియర్ ఉంది. సర్వేశ్వర రెడ్డి గారు ఇటీవల చూస్తూ ఉన్నాం. సో శాటిలైట్ కన్నా కూడా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ వార్తను సరిగా అంటే అసలు ఆ వార్త పూర్తి మూలాల్లోకి వెళ్లకుండానే ప్రసారం చేస్తున్న పరిస్థితి. సోషల్ మీడియాపై కొన్ని ఆంక్షలు రావాల్సిన అవసరం లేదంటారా? జవాబుదారీతనం లేకుండా లాల్నే ఉంది. ఇప్పుడు వీళ్ళు లాంఛలు కాకపోతే ఏమైనా రిమాండ్ అయిపోయారు, 3 రిమాండ్. లాంఛలు కాకపోతే పర్సనల్ లిబర్టీ వెళ్ళిపోయాయి కదా వాళ్ళది, దాని జ్యుడిషియల్ కస్టడీ కదా. మళ్ళీ కస్టడీ ఎక్కడికి వెళ్తే మళ్ళీ ఇస్తారు పోలీసులు. ఓకే కీప్ అయిట్. పొలిటీషియన్స్ ఎవరైనా పెట్టి రాయించినా కూడా వాళ్ళు తప్పించుకుంటారు.
మరి తప్పించుకున్నప్పుడు ఇవన్నీ మళ్ళీ ఎక్కడ పెడతారు? రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ Thank మాతో you, brother. జాయిన్ అయినందుకు. సో ఖచ్చితంగా మహిళలకు సంబంధించి కానీ ఇటు సమాజానికి సంబంధించి కానీ ప్రతి వార్తా కథనాన్ని విశ్లేషణాత్మకంగా ప్రజల కోసం ప్రసారం చేసే దాంట్లో ఐ న్యూస్ ఎప్పుడూ కూడా ముందుంటుందని సందర్భంగా మరోసారి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. స్వామి, సో ఏంటి అసలు ఇంకా అక్కడ ఏం జరుగుతుంది? మరోసారి కూడా సిట్ అధికారులు ఎన్టీవీ ఆఫీస్కి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందా? ఎన్టీవీ యాజమాన్యం ఏం చేస్తుంది? ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఇప్పటికైతే ఎన్టీవీ యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. కేవలం ఉద్యోగుల్ని మాత్రమే ఒకవైపు సిసిఎస్ పోలీసులు సిట్టు బృందం అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తుంది. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి విచారణ మరింత ముందుకెళ్లాల అవకాశం అయితే కనబడుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఒకవైపు అన్ని రకాల కీలక ఆధారాలను క్లూ స్ట్రీమ్ సేకరించే పనిలో ఉంది. ఒకవైపు ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి సర్వర్స్ ఉన్నాయో ఎక్కడి నుంచి వార్తను ఎక్కడి నుంచి అది ఇన్పుట్ నుంచి వచ్చింది, ఇక పైనుంచి వచ్చిందా, ఒకవైపు అవుట్పుట్ నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వార్త రాయడం జరిగింది, ఎవరు రాశారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, పూర్తి స్థాయి వివరాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ఒకవైపు ప్రధానంగా వార్త ప్రారంభమయ్యేది ఇన్పుట్ నుంచే కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యతలు చూసేటువంటి చారిని, అదేవిధంగా సుధీర్ని, ఇన్పుట్ ఎడిటర్గా ఉన్నటువంటి దొంతు రమేష్ని, ముగ్గురిని ప్రాథమికంగా వీరిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి అరెస్టును చూపించి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు ఈ వార్తకు సంబంధించి ఒకవైపు సర్వత్రా మహిళా లోకానికి సంబంధించి ఇది కొంత ఆక్షేపణీయంగా ఉంది. చాలామంది మహిళలు ఇటీవల కాలంలోనే వివిధ రంగాల్లో క్రీడాకారులుగా, రాజకీయ నాయకులుగా, పరిపాలకులుగా, ఒకవైపు అన్ని రంగాల్లో శాస్త్రవేత్తలుగా, ఒకవైపు ఐటీ ఎక్స్పర్ట్స్గా ప్రతి రంగంలో కూడా వారంతా దూసుకువస్తున్నారు. తాము అవకాశాలు సగం అంటూ ఒకవైపు మనం కల్పిస్తున్నటువంటి ఇష్యూస్లో వారంతా కూడా ఎందులో తాము తీసిపోలేదు. ఇటీవల కొంత బయటకు వస్తున్నటువంటి మహిళల్ని, వారి వ్యక్తిత్వాన్ని, వారి ఒక సంబంధించినటువంటి స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి కథనాలు ఉన్నాయనేది కూడా బయట కొంత చర్చ జరుగుతుంది. ఈ వార్తను ఒకవైపు రాయుంటే ప్రజా ప్రయోజనం కోసం రాసే వార్త వేరు, వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసే కోసం రాసే వార్త వేరు, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమాచారాన్ని అందజేసే వార్త అందించడం వేరు, ప్రజా ప్రయోజనంలో ఒకవైపు ప్రజల సంక్షేమం కోసం రాసే వార్తలు వేరు అని చెప్పేసి రకరకాలుగా మనము వార్తల్ని విశ్లేషించుకుంటూ ఉంటాము. అందులో ఈ వార్తకు సంబంధించిన విషయంలో మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఇలాంటి ట్రెండ్ కాస్త కొంత ఇబ్బందికరంగా మారుతుంది. చాలా మందిని ఒకరిపై ఒకరు తిట్టిపోసుకోవడమే లక్ష్యంగా, ఒకరినొకరు బ్లేమ్ గేమ్లో భాగంగా వారిని బ్లేమ్ చేయడమే లక్ష్యంగా, దుమ్మెత్తిపోసి వారి మీద బుద్ధ జల్లడమే లక్ష్యంగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వార్త ప్రసారమైన తర్వాత ఒక్కసారిగా అధికార యంత్రాంగం, ప్రభుత్వం అంతా కూడా అలర్ట్ అయింది. ఇదే విధంగా వదిలిపెడితే రానున్న రోజుల్లో మరింత మందికి ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఐఏఎస్ అధికారులు, ఒకవైపు ఐపీఎస్ అధికారులు, మహిళల అధికారులంతా కూడా సీఎంను కలిసి జరుగుతున్నటువంటి పరిణామాలపైన గట్టిగానే తమ వాదనలు వినిపించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాతనే ఈ కేసుకు సంబంధించి కొంత పురోగతి ముందుకెళ్లింది. ఒకవైపు అప్పటి వరకు కొంత అడిట్ ఉన్నప్పుడు కూడా ఈ కేసు జేఎస్ రంజన్ ఫిర్యాదు తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. ఆ తర్వాత పరిస్థితి కొంత సీరియస్గా సివియారిటీగా మారడంతో దీన్ని సిసిఎస్కు వైపు అప్పగిస్తూ ప్రత్యేక సిట్టును ఏర్పాటు చేశారు. ఈ సిట్లో కీలక కొంతమంది ముఖ్యమంత్రి అధికారులకు భాగస్వామ్యం కల్పిస్తూ 8 మందితోటి డీజీపీ శ్రీధర్ రెడ్డి సిట్ అయితే ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఇప్పుడు పూర్తిగా ఈ ఒక్క కేసులే కాకుండా మరిన్ని వివిధ రకాల కేసులను కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి నారాయణపేట జిల్లాలో కొంతమంది నేతలు ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కొన్ని పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేశారు. దానికి సంబంధించి మద్దూరు పిఎస్లో ఒక పోలీసు దాని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్దిమంది అరుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి అన్ని కేసుల్ని ఒకవైపు తీసుకొని విచారించడం కోసమే సిట్టు ఇప్పుడు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎన్టీవీ కార్యాలయం సోదాలు ముగిశాయి. మరోసారి సోదాల కోసం అధికారులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఉద్యోగులంతా కూడా ఎలాంటి సెర్చ్ వారెంట్లు లేకుండా వచ్చే విషయం పైన కూడా అంతా ప్రతిఘటించారు. దానికి సంబంధించి వాళ్ళు బయటికి కొన్ని విజువల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు ఇటు సిసిఎస్ వద్ద రిపోర్టర్లకు సంబంధించి ఇటు దొంతు రమేష్, చారి, అదేవిధంగా సుధీర్కి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అక్కడికి పలువురు రాజకీయ నాయకులు కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు వెళ్ళాయి. దీనికి సంబంధించిన విషయాలు వారంతా కూడా వారు మాట్లాడుతున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించిన విషయంలో ఇటు మేనేజ్మెంట్కు సంబంధించి కూడా యాజమాన్యం, అదేవిధంగా ఎడిటోరియల్, ఇటు యాంకర్స్, రిపోర్టర్లు అందరినీ కూడా బాధ్యులు చేస్తూ ఈ కేసులో ఒకవైపు A1గా ఈ ఎన్టీవీ సంస్థను చేర్చడం జరిగింది. ఆ దిశగానే ఒకవైపు విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింతగా ఒకవైపు పొలిటికల్ సర్కిల్స్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు సంక్రాంతి, భోగి పండుగలు జనమంతా ఒకవైపు ఆనందోత్సవాలు గడుపుతున్న తరుణంలో ప్రతి సంవత్సరం కూడా మీడియా అంతా కూడా ఇదే అడవుల్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి ఈ కేసు ఒక్కసారి తెర మీద రావడంతో కూడా జర్నలిస్టులంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా దీని మీద ఆసక్తిగా దీనికి సంబంధించి ఆరా తీసే పనిలో ఉన్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.